హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ కపుల్ ఛానల్. దిస్ ఈజ్ రేఖ. డే టైం వైజాగ్లో ఎండలు చాలా బీభత్సంగా ఉంటాయి, అస్సలు బయటికి రాలేము. అందుకే ఇంకా ఏం పని ఉన్నా సరే ఈవినింగ్ బయటికి వెళ్ళి చూసుకోవడం బెటర్ అని చెప్పేసి ఈవినింగ్ వరకు వెయిట్ చేసి ఎండ తగ్గాక బయటికి వెళ్తున్నాం. సో మేమైతే గోపాలపట్నం రైతు బజార్కి వచ్చాము కూరగాయలు ఇవి తీసుకుందామని. ఈ స్టార్టింగ్లో కనిపించేవి మొత్తం ఫ్రూట్ మార్కెట్, ఫ్రూట్స్ ఇవి అమ్ముతారు ఇదంతాను, ఈ సెక్షన్ అంతా. అలా కొంచెం రైట్ సైడ్ నుంచి అలా లోపలికి వెళ్తే ఇంకా వెజిటేబుల్స్ ఇవి అమ్ముతారు. ఈ రైతు బజార్లో కొంచెం అరకు నుంచి వచ్చిన కూరగాయలు కూడా కలిసి ఉంటాయి. మేము ఈవినింగ్ టైంలో వచ్చాం కాబట్టి ఇంకా మార్కెట్ ఓపెన్ ఉంటుందా, ఎవరైనా ఉంటారా ఉండరా అని చెప్పి అనుకున్నాము. బట్ నో ఇష్యూ. సీజనల్గా దొరికే అన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్తో పాటు చాలామంది కూడా ఉన్నారు. మార్నింగ్ ఎండకి భయపడి బయటికి రాని వాళ్ళందరూ ఈవినింగ్ టైంలోనే కూరగాయలు కొనుక్కుంటున్నారన్నమాట ఈ మార్కెట్లో. ఇంత ఎండలో కూడా వెజిటేబుల్స్ అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఎంత ఫ్రెష్గా ఉన్నా సరే మనమైతే ఎంచుకొని కొనుక్కోవడం అనేది కామన్ కదా. అలా ఎంత ఎంచి తీసుకొచ్చినా మళ్ళీ ఇంటికి వచ్చినాక చెక్ చేసుకుంటే అక్కడక్కడ కొంచెం బాగాలేనివి ఇంకా పురుగులు ఉన్నవి కూడా తెచ్చేసుకుంటాం. అప్పుడు కూడా తిట్లు అనేవి కామన్. నేనైతే నించున్న చోటనే చాలా వరకు తీసేసుకున్నా కూరగాయలు. నాగేంద్రని డబ్బులు అడిగితే నా పర్స్ నుంచి తీసి ఇస్తున్నాడు అమౌంట్ వాళ్ళకి ఇవ్వమని చెప్పి.
అన్నీ కొనేసుకున్నాక ఫ్రూట్స్ కూడా తీసుకుందాం అని చెప్పి వచ్చాం ఈ సెక్షన్కి. అయితే ఎండ బాగా ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని ఫ్రూట్స్ అయితే వాడిపోయాయి. మేమైతే ఇంకా ఫ్రెష్గా ఉన్నవి తీసేసుకొని పక్కనే ఇంకో ఫ్రూట్ షాప్ కూడా ఉంది కాబట్టి అక్కడ కూడా చూద్దామని చెప్పి వెయిట్ చేసాము. ఇక్కడైతే కొన్ని ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. వెజిటేబుల్స్ వరకు అయితే ఓకే, బట్ ఈ రైతు బజార్లో బయట దొరికే ఫ్రూట్స్ నెక్స్ట్ ఈ బజార్లో దొరికే ఫ్రూట్స్కి పెద్ద కాస్ట్ వేరియేషన్ ఏమీ లేదు. సేమ్ ప్రైస్కే వీళ్ళు కూడా అమ్ముతున్నారు. ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ ప్రైసెస్ కూడా ఎంట్రన్స్లోనే రాసి పెట్టుకున్నారు. ఈరోజు కాస్ట్ ఎంత ఉంది ఏంటి అని చెప్పి అక్కడ వెరిఫై చేసుకొని కొనుక్కోవచ్చు. వీళ్ళు చెప్పే ప్రైస్లో ఏమైనా వేరియేషన్ ఉంటే మనం అడగొచ్చు, బయట పెట్టిన కాస్ట్ వేరేగా ఉంది, మీరు చెప్తుంది వేరేగా ఉంది అని చెప్పి. బట్ మ్యాక్సిమం అలాంటి ఇష్యూ ఏమీ రాకుండా బయట రాసి పెట్టిన కాస్ట్కే అమ్ముతారు వీళ్ళు. ఈ రైతు బజార్లో మొత్తం ప్రతి రైతుకి షెల్టర్ల కింద వేసేసి ఆ షెల్టర్ వెనకాల ఉన్న గోడకి ట్రైబల్ ఆర్ట్ ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది. ఇది నైట్ టైం అవ్వడం వల్ల నేను అది కవర్ చేయలేకపోయాను, బట్ చాలా బాగుంటుంది ట్రైబల్ ఆర్ట్ రైతు బజార్కి. అదే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. నేను వచ్చిన ఎంట్రన్స్లోనే వాటర్ యాపిల్ పెట్టారు. అది సీజనల్ ఫ్రూట్ కదా, అది తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. బట్ స్టార్టింగ్లోనే కదా, ఎంత కాస్ట్ చెప్తాడా ఏంటని చెప్పేసి అనుకున్నాను. ఇక్కడైతే ఈవిడ ఒక లిచ్చి ఫ్రూట్ ఇచ్చేసి టేస్ట్ చూసి చెప్పమన్నారు. ఎండకి వాడిపోయినట్టున్నాయి, బాగానే ఉన్నాయా అని చెప్పేసి అనుకొని తీస్తున్నాను. చాలాసేపు అయింది అది తీసి తినడానికి. ఆ పైన పీల్ ఉంటుంది కదా, చాలా గట్టిగా అతుక్కుపోయింది. మొత్తానికైతే తిని రివ్యూ అయితే చెప్పేశాను వాళ్ళకి. అక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ వాటర్ యాపిల్ కొనుక్కుందామని అక్కడికి స్టార్ట్ అయ్యాము. పక్కనే ఉంది ఆ షాప్ కూడా. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఈవెన్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే. ఇది కూడా మనకి ఇంకా సమ్మర్ ఫ్రూట్ కదా, ఇంకా రేర్గా దొరుకుతుందని చెప్పి ఇంకా తీసుకున్నాము. మా మార్కెట్ అయితే అయిపోయింది. బట్ ఇంకా అన్నీ కొనేసుకున్నాం కాబట్టి ఇంక ఇక్కడి నుంచి ఈ బ్యాగ్ ఎవరు మోసుకెళ్తారన్న దానిపైన డిస్కషన్ నాకు నాగేంద్రకి. ఇప్పుడు బ్యాగ్ వెయిట్ తగ్గిస్తాను చూడు అని చెప్పి పైన ఫ్రూట్స్ అని సగం ఖాళీ చేశాడు ఇంకా అక్కడే. డే టైం ఎండకి భయపడి బయటికి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ఈవినింగ్ పూట రైతు బజార్ని ప్రిఫర్ చేయడం బెటర్ అనిపించింది నాకైతే. ఎందుకంటే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ ఫ్రెష్గా ఉండి రీజనబుల్ ప్రైసెస్కి దొరికేస్తున్నాయి కాబట్టి. సో బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రేఖా ఫ్రమ్ వైజాగ్ కపుల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.